హాయ్ అండి. ఈరోజైతే పీతల కర్రీ అయితే చేసుకుందామండి. రెసిపీ చెప్పేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేయండి. ముందుగా పీతలను అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసి తెచ్చుకుందాం. పీతలను అయితే ఇలా నీట్గా క్లీన్ చేసుకొని 3-4 టైమ్స్ అయితే వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలండి. కళాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కడిగి పెట్టుకున్న పీతలను అయితే వేసుకోవాలండి. పీతల్లో వాటర్ అంతా బయటకు వచ్చి ఎగిరిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి దగ్గరికి. వాటర్ అయితే ఎగిరిపోయిందండి బాగా. వీటిని పక్కన పెట్టేసుకోవాలి. కర్రీ కోసం అయితే 4 ఉల్లిపాయలు 4 టమాటాలు ఇలా ముక్కల కింద కోసి పెట్టుకోవాలండి. ఈ ముక్కలను అయితే మిక్సీ జార్లో వేసుకోవాలండి. వేసుకొని మెత్తటి పేస్ట్లా ఆడుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్లో ఆడుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కకైతే మసాలా సామాన్లు వేసుకోవాలి. వేసుకొని బాగా వేపుకోవాలి. మసాలా సామాన్లు వేగాక పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా బాగా వేపుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ టమాటా పేస్ట్ని అయితే వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుతూ వేపుకోవాలి. ఇందులోనే కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుతూ వేపుకోవాలి. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుతూ వేపుకోవాలి. బాగా కలుపుకొని 2 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. మసాలా వాసన పోయే వరకు బాగా దగ్గరికి ఫ్రై చేసుకోవాలి. మసాలా పచ్చివాసన పోయి ఇలా నూనె పైకి తేలే వరకు అయితే బాగా దగ్గరికి ఫ్రై చేసుకోవాలి. ఒకసారి గరిటెతో మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఆయించుకున్న పీతలను అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తం పీతలకు మసాలా పట్టేలా మొత్తం బాగా కలుపుకోవాలి. అడుగు నుంచి బాగా కలుపుకొని కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకొని 2 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని కర్రీ మొత్తం బాగా కలుపుకోవాలి. కర్రీ అయితే అయిపోయిందండి. బాగా కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే అండి. పీతల కర్రీ అయితే రెడీ. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళడం మర్చిపోకండి.